గ్లోబల్ వైడ్‌గా భారతదేశంలో ఉన్నత విద్యలకి డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. గతంలో చూసుకుంటే ప్రస్తుత రోజుల్లో మన భారతదేశంలో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ యూనివర్సిటీ అవని, ప్రైవేట్ యూనివర్సిటీస్ అవని ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకునే వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. 50% పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు మన భారతదేశంలో పలు విద్యా సంస్థల్లో. అయితే సుమారు 10 దేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. 10 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ మన భారతదేశంలో ఢిల్లీ అవని, అదేవిధంగా కోల్కత్తా, చెన్నై, విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ ఇలా పలు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్‌లో వారు వచ్చి చేరుతున్నారు, చదువుకుంటున్నారు. ఎందుకంటే దీనికి ముఖ్య కారణాలు వచ్చేసరికి వాళ్ళ దేశాల్లో ఉండే కరెన్సీ వాల్యూకి, మన దేశాల్లో ఉండే కరెన్సీ వాల్యూకి తేడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఉన్న విద్యా సంస్థలు, విద్యా నైపుణ్యం, ఇక్కడ ఉండే వసతులు ఇలాగా అన్ని రకాలుగా భారతదేశంలో ఉండే యూనివర్సిటీస్‌లో అన్ని రకాలుగా మంచిగా స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉండడం గమనార్హం. ఇలా చూసుకుంటూ పోతే మన భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్‌లో ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ విద్యార్థి ఎంతో ఆశతో విద్యా సంస్థల్లో ఉండే ఎడ్యుకేషన్ క్వాలిటీని గమనించి విద్యా సంస్థల్లో ఉండే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో ఎంతో మెరుగుగా ఈ విద్యను అందిస్తున్నారనే చెప్పచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే విద్యా సంస్థల పరంగా కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేపాల్, అదేవిధంగా నైజీరియా ఇలా ఇతర దేశాలు సుమారు 10 దేశాల నుంచి 50% పైగా విద్యార్థులు వస్తున్నారు. ఇందులో నేపాల్కి సంబంధించి 25% విద్యార్థులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారని తెలిసింది. మన భారతదేశం మొత్తంలో ఎంత మేరకు ఈ నేపాల్ నుంచి వచ్చిన విద్యార్థులు స్ప్రెడ్ అయ్యి ఇక్కడ ఇతర యూనివర్సిటీస్లో చదువుకుంటున్నారో తెలుస్తుంది. అదేవిధంగా నైజీరియా నుంచి వచ్చి విద్యార్థులు ఉన్నారు. 15% విద్యార్థులు నైజీరియా నుంచి వచ్చిన వారు ఉన్నారు మన భారతదేశంలో. అంతేకాకుండా విద్యా సంస్థలన్నీ మన భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలు విద్యకు సంబంధించి క్వాలిటీని పెంచారని చెప్తున్నారు. అదేవిధంగా మన విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఇతర దేశాలు సుమారు 4-5 దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. నేపాల్, నైజీరియా, ఆఫ్రికా ఇలా ఈ దేశాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ చదువుకుంటూ ఉంటున్నారు. అయితే ఇది గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మన విశాఖపట్నానికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో ఎందరో విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకొని వెళ్తున్నారు. ఇది మన భారతదేశానికి గర్వకారణం అనే చెప్పొచ్చు. కెమెరామ్యాన్ సతీష్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.